దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పిల్లలైన మీ అందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో వందనాలండి. ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, యొక్క సమయంలో కొద్ది నిమిషాలు నాయన నీ యొక్క పిల్లలైన వీరికి నీ వాక్యాన్ని ప్రకటించబోతూ ఉండగా మీరే సహాయం చేయండి. జ్ఞానయుక్తమైన నీ యొక్క ఉపదేశం విని జ్ఞానాన్ని పొందుకొని జ్ఞానవంతులుగా నడవడానికి అవకాశాలు దయచేయండి. నీ దాసునైన నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ దించుకోమని రక్షకుడైన యేసు దయగలిగిన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు సందేశం ఏమిటంటే, యేసు క్రీస్తు వారు తన ప్రేమను మనకి వెల్లడిపరిచారు. ఈరోజు ఆ ప్రేమ విషయాన్ని మనం కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మనము యోహాను సువార్తలో కానీ యోహాను రాసిన పత్రికల్లో కానీ మనం గమనిస్తే ప్రేమను గురించిన మాటలు కనబడతాయి. యేసుక్రీస్తు వారు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడని 1 యోహాను పత్రికలో వ్రాయబడి ఉంది. ఆయన ప్రేమమయుడు, ఆయన ప్రేమ స్వరూపి. ఆయన తన ప్రేమను మనకు వెల్లడి చేశాడు. ఆయన ప్రేమను మనకు వెల్లడిపరిచారు. ఆయన సిలువలో మరణించడం ద్వారా ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో మనందరికీ తెలిసింది. ఈ రోజున ఆ ప్రేమమయుడని యేసుక్రీస్తు వారిని అంగీకరించిన జనులు ఈరోజున అనేక మందిలో ఆ ప్రేమ తత్వం అనేది కనిపించటం లేదు. అందుకనే పౌలు గారు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అంటున్నాడు. అంటే కష్టపడమంటున్నాడు. ప్రేమను కలిగి ఉండడానికి, ప్రేమను పెంపొందింపజేసుకోవడానికి, ప్రేమను వృద్ధిపరచుకోవడానికి ప్రయాసపడమని చెబుతూ ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు వారి చరిత్ర తెలుసుకుంటారో వారు తప్పక యేసుని ప్రేమించేవారుగా ఉంటారు.
ఈ రోజున అనేక మంది తెలుసుకోలేదా అంటే తెలుసుకున్నారు. యేసు లోకాన్ని ప్రేమించి లోకాన్ని రక్షించడానికి వచ్చారని, యేసు పాపిని ప్రేమించాడని, పరిశుద్ధునిగా చేశాడని, ఈ విషయాలన్నీ కూడా ఈ రోజున దేవుని పిల్లలైన వారికి తెలుసు. కానీ ఎందుకు ఆ ప్రేమ తత్వాన్ని అలవర్చుకోలేకపోతున్నారు అంటే, వారు ప్రేమ కలిగి ఉన్నట్లుగా భ్రమపడిపోతూ ఉన్నారు, భ్రమలో జీవిస్తూ ఉన్నారు. కనుక ఆ ప్రేమ వారు కలిగి ఉండకుండానే కలిగి ఉన్నట్లుగా అనుకుంటూ ఉన్నారు. ప్రియులారా, మనము ఆలోచన చేస్తే మొదట దేవుడు తన్ను ప్రేమించమని మనకు ఆజ్ఞాపించారు. మనం పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే ప్రియులారా, యేసుక్రీస్తు వారు నన్ను పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో నన్ను ప్రేమించండి అని ఆయన ఆజ్ఞాపించారు. అంటే దేవాతి దేవుణ్ణి మొట్టమొదట పరిపూర్ణమైన ప్రేమతో మనం ప్రేమించాలన్నమాట. అసంపూర్ణమైన ప్రేమ కాదు, అసంబద్ధమైన ప్రేమ కాదు, అవసరాలు తీర్చుకునే ప్రేమ కాదు, పరిపూర్ణమైన ప్రేమ. అది ఆజ్ఞ ఆయన ఇచ్చారు. నన్ను పూర్ణముగా ప్రేమించండి అని ఆయన చెప్పారు. ఈ రోజున మరి క్రైస్తవులు చాలామంది ప్రేమిస్తున్నారా అని అంటే, ప్రేమిస్తున్నామని నోటితో చెప్తారు. బైబిల్లో పౌలు గారు ఏమంటాడనంటే, వారు దేవునిని ఎరుగుదుము అని చెప్పుకుంటారు, కానీ వారి క్రియలు వారిని ఎరగనట్టు చేస్తున్నాయి అంటాడు. అంటే క్రియల ద్వారా వారు ప్రేమిస్తున్నారా అంటే, క్రియలలో వారు ప్రేమిస్తున్నట్లుగా ఏ మాత్రము కూడా కనిపించట్లేదు. మరి క్రియారూపకముగా ప్రేమించటం అంటే ఏమిటి, బైబిలు ఏమని చెబుతుంది అనేది మనం ఆలోచన చేస్తే, యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో ఒక మాటను మనము చదువుకోవాల్సి ఉంది. ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము మనం చూద్దాం. చూడండి, 14:21 వచనంలో, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు అన్నారండి. అంటే ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించటము అంటే ఏమిటి అని అంటే, దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏదో దైవ సన్నిధికి వెళ్ళడం, దైవ సన్నిధిలో ఉండడం, ఇవి కాదు ప్రేమ అంటే. మరి ఏమిటి ప్రేమ అంటే, బైబిల్ అంటుంది ఈ సమయంలో, నన్ను ప్రేమించటం అంటే నా ఆజ్ఞలను మొదటగా అంగీకరించాలి, వాటిని నీవు గైకొనాలి అంటున్నాడు ఇక్కడ. అంగీకరించటం అంటే దేవుడు వ్రాయించిన మాటలు, లేదా దేవుడు మనకు ఆజ్ఞాపించిన మాటలు. ఇలాగ చెయ్యండి అనేది ప్రతిదీ ఆజ్ఞ, ఇలా చేయకండి అనేది చెప్పే ప్రతిదీ ఆజ్ఞే. అంటే చెయ్యమని ఏదైతే చెబుతున్నారో, చేయవద్దని ఏదైతే చెబుతున్నారో దానిని అవును నా ప్రభు చేయమన్నాడు కనుక నేను చేస్తాను అని దానిని అంగీకరించాలి. నా ప్రభు చేయొద్దు అన్నాడు, ఇది నేను చెయ్యను అని అంగీకరించాలి. ఈ రోజున చాలామంది చేయవద్దు అన్నదే చేస్తున్నారు, చేయండి అనేది మానేస్తున్నారు. మరి చేయమన్నది చేయకుండా చేయవద్దు అనేది చేయటం పాపం కదా. బైబిల్ ఏమంటుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము కదా అంటుంది. నిజమే కదా, ఆజ్ఞను అతిక్రమించటం పాపమే కదా. మరి పాపానికి వచ్చే జీతం మరణమే కదా. ఈ రోజున చాలామంది మరి ఈ వాక్యాన్ని బట్టి మనం గమనిస్తే దేవునిని ప్రేమించుట లేదు అని అర్థమవుతుంది. ఎందుకని? వారు దేవుని ఆజ్ఞలను అంగీకరించటం లేదు. ఈ రోజున ఎవరైనా దైవజనులు మరి సత్యాన్ని బట్టి మాట్లాడుతూ ఇలాగ కాదు మనము అని ఒకవేళ గనుక చెబుతుంటే ఆ మాటలు వినటం లేదు. అమ్మా మీరు ఇలాగ ఉండకండి, ఇది దేవునికి ఇష్టమైన పని కాదని అంటే అలాగే ఉంటున్నారు. ఎక్కువ లోకానుసారముగా లోకాని పద్ధతిలోనే ఉంటున్నారు. దేవుడు చెప్పిన ఆ ప్రత్యేకమైన విధానములు ఉండలేకపోతున్నారు. కారణాలు బహుగా కనబడుతూ ఉంటాయి మనకి. ఏమిటి అని మనం పరీక్షలు చేస్తే, ఒకటి వారికి అనుకూలమైన బోధ మరొకటి ఉండటమే. అంటే
కొంతమంది వారికి అనుకూలులుగా మారిపోతూ ఉన్నారు. ఈ రోజున మరి నా అనుభవం నేను చూస్తున్నప్పుడు చాలామంది భక్తులకు అనుకూలంగా మారిపోతున్నారు సేవకులు. సేమ్ బిలాము టైప్లో. బిలాం అంతే కదా, రాజుకు అనుకూలంగా ఉంటే ఏదో ఇస్తాడని ఆశతో వెళ్ళాడు. చివరికి తనకు ఏ స్థితినైతే ఇచ్చాడు దేవుడు దాన్ని పోగొట్టుకున్నాడు. ఈ రోజున కూడా చాలామంది ఆ రీతిగానే ప్రియులారా, ఆ రీతిగానే తనకిచ్చిన స్థితిని పోగొట్టుకునేవారుగానే కనబడుతూ ఉన్నారు. కాబట్టి మనం గమనించాల్సింది, నేను ప్రేమిస్తున్నట్లయితే ఈ మాటను అనుసరించాలి. వాళ్ళు ఏంటది? అంగీకరించాలి. దేనిని? దేవుని యొక్క ఆజ్ఞలు అంగీకరిస్తేనే ఆయనను ప్రేమించినట్లు అని బైబిల్ మనకు స్పష్టంగా మాట్లాడుతుంది, స్పష్టంగా తెలియపరుస్తుంది ప్రియులారా. కాబట్టి దేవుడు వ్రాయించిన ఏ మాట అయినా అవునని అంగీకరించాలి. మన భక్తులు చాలామంది ఇలాగ చెయ్యండి అని దేవుడు ఉపదేశం చేసినప్పుడు, వారితో మాట్లాడినప్పుడు ప్రియులారా, వారు తప్పక ఆ మాటను అనుసరించారు కదా. అది ఎంత కష్టమైనా, అది ఎంతటి ఇబ్బందికరమైనదైనా నా దేవుడు నాకు చెప్పాడు అనే ఉద్దేశంతో వారు ఆ మాటను అనుసరించిన వారుగా ఉన్నారుగా, మనందరికీ తెలిసిందేగా. మరి అలాంటి భక్తులని నీకు నాకు ముందుగా ఆయన చూపిస్తే వీళ్ళు అనుసరించారు కదా, మరి నీవెందుకు అనుసరించవు అన్నట్లుగా దేవుడు మనతో మాట్లాడితే, అయినప్పటికీ కూడా వాళ్ళని మనము గమనించకుండా, ఎవరిని? దేవుడు తన గ్రంథములో వ్రాయించిన భక్తుల్ని మనం ఆలోచించకుండా, వారిని పరిశీలన చేయకుండా, ఈ రోజున భక్తి అనే భ్రమలో ఉన్న వారిని చూస్తాం. చాలామందిని చూడండి, లోకానుసారంగా ఉంటూనే మేము చాలా భక్తి పరులు అని చెప్పుకునే విశ్వాసులు ఉన్నారు, సేవకులు కూడా ఉన్నారు. మరి మనం ఒకరిని చూడటం వల్ల మన భక్తి పాడైపోతుందిగా. మరి అలనాటి భక్తులు ఎవరైనా చూసారా దేవుడు చెప్పిన మాట విన్నారంటే, వారు దేవుడు చెప్పిన మాటనే విన్నారు, దేవుడు చెప్పినట్లుగానే వారు అనుసరించారు. కాబట్టి వారు దేవుని ప్రేమించిన వారుగా ఉన్నారు. ఈ రోజున దేవుడైతే తన ప్రేమను వెల్లడిపరిచాడు, తన ప్రేమను మనకు చూపించాడు, తన ప్రేమను మనకు కనుపరిచాడు, అంత అయిపోయింది. ఈరోజు మనం ప్రేమిస్తున్నామా? ఒకసారి యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత వారికి ప్రత్యక్షమైనప్పుడు పేతురు గారిని ఈ ప్రశ్న అడిగాడు. మనందరికీ తెలిసిందే కదా. ఏమని? పేతురు, నన్ను నీవు వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగితే పేతురు ఏమన్నాడు? నేను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలుసు కదా అన్నాడు. అలాగైతే నీవు నన్ను ప్రేమిస్తున్నట్లయితే నా మందను మేపు, నా మందను కాయి అని చెప్పి ముమ్మారు చెప్పాడు. మూడోసారి యేసుక్రీస్తు వారు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగేసరికి పేతురు కూడా బాధ కలిగింది. అంటే నేను ప్రేమిస్తున్నాను అని చెప్పినా మరలా అడుగుతున్నాడు ఏంటి అని బాధ కలిగింది. ఎందుకు యేసుక్రీస్తు వారు పేతురుని అంతగా ప్రశ్నించారు అని అంటే, ప్రేమించేవాడే అయితే మరి యేసుక్రీస్తు వారు పునరుద్ధానం చెందాక ఏమండి, మరి పేతురు అంటే ఆయన చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత పునరుద్ధాన విషయము వారికి తెలియకముందే ఏమన్నాడు? నేను చేపలు పడటానికి వెళ్తాను అని అంటే, మిగతా వారు కూడా మేము కూడా నీతోనే వస్తామన్నారు. అంటే ముందుండి నడిపించాల్సిన పేతురు గారే మరి చేపలు పడతానంటే మిగతా వాళ్ళు ఏం చేస్తారు? అలాగనే ఇతరులకు మనం ఆదర్శంగా ఉండాల్సిన క్రైస్తవులమే. ఇతరులకి దేవుని గురించి గొప్ప విషయాన్ని మన జీవితంలో చూపించాల్సిన మనమే ఆయన చెప్పినట్లుగా ఉండకుండా నేను ప్రేమిస్తున్నాను అని నోటి మాటతో చెప్తున్నామే. కాబట్టి ఈ రోజున చాలామంది క్రైస్తవులు ప్రేమిస్తున్నట్లుగా అనుకుంటున్నారు, కానీ ఆజ్ఞను బట్టి, ఈ మాటను బట్టి చూసినప్పుడు వారు ప్రేమించేవారుగా లేరు అని మనకి స్పష్టమవుతుంది. మరి దేవుణ్ణి ప్రేమించలేని వారిగా ఉన్న వీరు మరి రెండవ మాట అయినా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనే మాటను గైకొంటున్నట్లేనా? లేదు. అందుకనే కదా ఈ రోజున చూడండి, క్రైస్తవుల్లో అటు దైవ ప్రేమ లేదు, ఇటు ఇరుగు పొరుగు వారిని అనగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని ఆ ప్రేమ లేదు, ఆజ్ఞ లేదు.
ఎందుకనంటే క్రైస్తవ సమాజంలోనే సఖ్యత లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు. ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి. పైకి ప్రేమతో మాట్లాడుతున్నట్లు కనబడతారు, కానీ వారి అంతరంగంలో మాత్రం చాలా తేడా ఉంటుంది. ఎందుకు ఈ రోజున అలా ఉన్నారనంటే, ఒకటి నేను అంటాను, దైవ ప్రేమ వారిలో లేదు. అది దేవుడు కనుపరిచిన ప్రేమను వారు పూర్తిగా అవగాహన చేసుకున్నట్లయితే తప్పక వారు ఇతరులని ప్రేమించగలుగుతారు. ఈ రోజున సంఘ వ్యవస్థలో చూసినప్పుడు పోటీతత్వాలు కనబడుతూ ఉన్నాయి. ఒకరంటే ఒకరు పడని పరిస్థితులు. ఎందుకు ఇలాంటి భేదాభిప్రాయాలు? యేసుక్రీస్తు వారు సంఘాన్ని గురించి మాట్లాడినప్పుడు ఏమన్నారు? సంఘము శరీరమై ఉన్నది అన్నారు. దేహంలో అవయవాలు ఎలాగైతే ఒకదానికొకటి పరస్పరము కలిసి పనిచేస్తున్నాయో, సంఘములో కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని లేదు. తక్కువైన దానికి కూడా దానికి ఉండాల్సిన పని ఉంది, దానికి ఉండాల్సిన ఘనత ఉంది అని స్పష్టంగా చెప్పారు కదా. మరి అలాంటప్పుడు సంఘములు ఐక్యత భావం కానీ సహోదర భావం కానీ ఎందుకు ఉండటం లేదంటే, అసలు ప్రేమ అనే దానికి అర్థమే తెలియటం లేదు. ప్రేమకు అర్థమే తెలియదు. ప్రేమ అంటే వీళ్ళు అనుకుంటున్నారు పైకి వారితో చక్కగా మాట్లాడడం ప్రేమ అనుకుంటూ ఉన్నారు. కానీ ప్రియులారా, అలా చక్కగా మాట్లాడటం ప్రేమగా దేవుడు ఎప్పుడు కూడా వర్ణించడు. దానిని కపటము అని అంటారు. అంటే లోపల వారి మీద ఇష్టము లేకుండా పైకి ప్రేమతో మాట్లాడుతున్నట్లుగా ఉన్నట్లయితే అది కపటము. ఏమంటారు దాన్ని? కపటము. కపటము అది దేవునికి ఇష్టమైనది కాదు. దేవుని పిల్లలు కపటముగా ఉండటానికి అవకాశం లేదు. కపట బుద్ధి ఉండకూడదు ప్రియులారా. లోపల ఒక రకంగా పైకి ఒక రకంగా ఉండకూడదు. లోపల వారంటే ఇష్టం ఉందా, ఆ ఇష్టాన్ని చూపించు. ఒకవేళ నీకేదో తెలియని ద్వేషభావం ఉందా, ఏ కారణం చేతనైనా నీవంటే నాకు పడటం లేదు అన్నట్టుగా చూపించు నీ ప్రవర్తన. సాధారణంగా ఏ ఒక్కరిని కూడా శత్రువులుగా భావించొద్దు అంటుంది లేఖనం. ఎవరిని కూడా శత్రువులుగా మనం చూడకూడదట. ఎందుకంటే దేవాతి దేవుడే ఆయన శిక్షించిన వారిని కూడా ఆయన శత్రువులుగా చూడలేదు. కాబట్టి మనం ఏ ఒక్కరిని కూడా శత్రువులుగా కానీ విరోధులుగా కానీ చూడడానికి అవకాశం ఉండకూడదు. ఒకవేళ అలాంటి అవకాశం కలిగి ఉన్నామనంటే ప్రేమ యొక్క అర్థం మనకు తెలియలేదు ప్రియులారా. ప్రేమ ఎంత గొప్పది అనేది పౌలు గారి మాటల్లో మనం చూస్తే ఆయన చక్కగా మనకు వివరణ ఇస్తాడు ప్రియులారా. ప్రేమ అనేది 1 కొరింథీ పత్రికలో ఆయన ప్రేమను గురించి మాట్లాడుతూ అక్కడ చక్కని వివరణ ఆయన ఇస్తూ ఉంటాడు. ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడినే అని ఆయన మాట్లాడుతూ, అంటే ఎంత గొప్పవాడిని అనుకున్నప్పటికీ, నేను భాషలతో మాట్లాడినా, నేను మంచి విశ్వాసం నేను అనుకున్నా కానీ నీకు ప్రేమ లేకపోతే వ్యర్థుడే అని చెప్పి మాట్లాడుతూ 13వ అధ్యాయం 1 కొరింథీ 13వ అధ్యాయం 4వ వచనం నుండి ప్రేమ యొక్క స్థితిని చూపిస్తూ ఉన్నాడు. ఇలాంటిది ఎలా ఉంటుంది ప్రేమ అంటున్నాడు. ఒకసారి చూద్దామా దాన్ని? చూడండి. ప్రేమ దీర్ఘకాలము సహించును. చూడండి ప్రియుల, ఏంటట? ప్రేమ దీర్ఘకాలము. ఎంతకాలం? కొంతకాలం కాదండి, దీర్ఘకాలము కూడా సహిస్తుందటండి ప్రేమ. ఆ దీర్ఘకాలము సహించేదే ప్రేమ అంటున్నాడు ఆయన. అంటే ప్రేమ కలిగి ఉన్నావా? నీ సహనము ఎప్పుడు చూపిస్తూనే ఉండాలా. ఈరోజున దైవజనుడు మరి వాక్యం మాట్లాడుతూ కొన్నిసార్లు అభ్యంతరకరంగా ఎవరన్నా ఉంటే వారి మీద కాస్త కోపంతో మాట్లాడితే వెంటనే బాధపడిపోయి వెంటనే వ్యతిరేకత, వీడినా చెప్పే బోధకుడు ఎంతమంది లేరు అలాగా అని చెప్పి సేవకుడిని వ్యతిరేకించేవారు, సేవకుడిని దూషించేవారు, సేవకుడు అంటే కక్ష పెంచుకునేవారు, విరోధ భావం పెంచుకునేవారు ఎక్కువైపోయారు. ఈ రోజున
సహిస్తున్నారు ఒక మాట అంటే. ఉదాహరణ మనం చూస్తే యేసుక్రీస్తు వారి దగ్గరికి కనాను స్త్రీ వచ్చింది. కనాను స్త్రీ తన బిడ్డ కొరకు అడుగుతూ ఉంది, కేకలేస్తూ ఉంది. విననట్లుగా వెళ్ళిపోయారు. శిష్యులు చెప్పారు, అయినా పట్టించుకోలే. ఆమె కేకలేస్తుంది, అయ్యా ఒక్కసారి ఆమె మరవిను అని అంటే ఆయన ఆగారు. మరపెడుతోంది. అక్కడ ఆయన మాట్లాడిన మాటలు ఎంత కఠోరంగా ఉన్నాయో తెలుసా? పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు అన్నారు. ఎంతగా తృణీకరించారనంటే ఆమెను. అసలు మరొకరు అయితే ఎందుకు వచ్చానో ఇక్కడికి అనుకుంటారు, లోక సంబంధమైన రీతిలో ఉన్న విధానం అయితే. కానీ ఆమెకు ప్రభు కావాలి, ప్రభు యొక్క కార్యము జరగాలి, అది ఆమె కోరిక. నిజమేనైనా నేను కుక్క పిల్లనే, మా పితరులు కుక్కలే, నేను కుక్క పిల్లనే అని అంగీకరించింది ఆమె. వెంటనే అన్నారుగా, అమ్మ నీ విశ్వాసం గొప్పది. అంటే కొన్నిసార్లు సేవకుడు వారికి అనుకూలంగా లేకపోయినా, వారికి ఇబ్బందికరంగా ఉన్నట్లుగా వారు భావించినా సరే సేవకుళ్ళే. కొన్నిసార్లు వాక్యం అలాగే ఉంటుంది అని వాక్యాన్ని వింటున్న వారు ఎంతగా సహించుకుంటున్నారండి. అందుకని ఇక్కడ అంటున్నాడు, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించునటండి. ఏం చేస్తుందట? ఇతరులకు దయ చూపిస్తుందట. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, దయను చూపిస్తుంది. ఇంకా ప్రేమ మత్సరపడదు. మత్సరము అంటే ఎదుటివాడి క్షేమాన్ని చూసి తట్టుకోలేని పరిస్థితిని మత్సరం అంటారు. అంటే చెడు కండ్లు అని వ్రాయబడి ఉంది. అంటే చూస్తావు, కళ్ళు వారవలేని స్థితి, బాబోయ్ వీళ్ళు ఎంత బాగుపడిపోయారా, వీళ్ళు ఎలాగున్నారా అని చెప్పి నీ హృదయంలో చెడు తలంపులు వచ్చేస్తాయి. అది మత్సరం. ప్రేమ కలిగిన వాళ్ళు మత్సరం ఉండదండి. ప్రేమ అనేది మత్సర పడనివ్వద్దు నిన్ను. అందుకని అంటున్నాడు ఇక్కడ, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. చూసారా? డంబం అంటే వారు ఎంతో గొప్పవాళ్ళుగా మాట్లాడతారండి. డాంబికమైన మాటలు, గొప్ప మాటలు ఏమీ లేదు. వాళ్ళు భక్తి ఉండదు, మేము ఎంత భక్తులమో తెలుసా అంటారండి. అది డంబం. వారు పని చేయరు, మేము ఎంత పనులమో తెలుసా అంటారు. అది డంబం. అంటే మాటల పోగులు అంటారు చూసారా, మాటల పోగులని. అలాంటి వాళ్ళు అనమాట. అంటే మాటలు చూస్తే గొప్పగా ఉంటాయి కానీ చేతలు కనపడవు. వాళ్ళని డాంబికులు అంటారు. అది డంబం. ప్రేమ కలిగిన వాడు డంబంగా ప్రవర్తించడం. ఇంకా అది ఉప్పొంగదు. ప్రేమ అనేదట ఉప్పొంగదట అండి. ఉప్పొంగదు, ఉప్పొంగేటట్లు చేయదు. అది లోపల ఉంటుంది ప్రేమ. ఇంకేమంటాడు చూడండి, ప్రేమ అమర్యాదగా నడవదు. మర్యాద ఉంటుంది ప్రేమలో. అది అమర్యాదను కలిగి ఉండదు, అమర్యాదగా నడవదు ప్రేమ. ఇంకేమంటున్నాడు? స్వప్రయోజనం విచారించుకొనదు. స్వప్రయోజనం అండి, అంటే సొంత ప్రయోజనం. ఈ రోజున దేవుని గుడికి వస్తే నాకేం లాభం, నేను ప్రార్థన చేస్తే ఏం లాభం, నేను కానుకిస్తే ఏం లాభం, ఇలాగ చాలామంది ప్రతి విషయంలో లాభాలు వెతికేవారుగానే ఉన్నారు. అసలు దేవుడిచ్చిన జీవితమే గొప్ప లాభం మనకి. ఏమండి, మనల్ని ప్రేమించి గొప్ప జీవితాన్ని మనకి ఇచ్చాడు, గొప్ప కుటుంబ వ్యవస్థను మనకి ఇచ్చాడు. ఇంకంతకంటే దేవుడు చేసే గొప్ప మేలేమని చెప్పండారా? ఈ రోజున ఆ విషయాలన్నీ మర్చిపోయి వీళ్ళ గుడికి వస్తే ఏదో ఒక వారికి లాభకరమైనది ఏదో ఇవ్వాలి. అందుకని ఈ రోజున కొంతమంది ఏం చేస్తున్నారనంటే, మా గుడికి రండి, మా చర్చికి రండి, మీకు భోజనాలు పెడతాం. కొన్ని చోట్లట వింటూ ఉంటాం అప్పుడప్పుడు, మా సన్నిధికి వస్తే మీకు తిరిగి మీకు బహుమతి ఇచ్చి పంపిస్తాం. సాధారణంగా దేవుడు నాయన సన్నిధికి వచ్చి కానుకలు ఇచ్చి వెళ్ళండి అంటాడు. కానీ వీళ్ళు అలా కాదు. మా సన్నిధికి మీరు వస్తే మేమే మీకు బహుమతి ఇస్తాం. అంటే ఇప్పుడు జనమందరూ దేన్ని ఆశిస్తున్నారు? వాళ్ళకి కావాల్సింది వాక్యము కాదు, వారికి సరియైన నడకను నేర్పే దైవ సన్నిధి కాదు, మరేం కావాలి? ఇలాగ వాళ్ళు ప్రయోజనం, వారికి స్వప్రయోజనం, ఏదో మేలు కలగాలి. ప్రేమటండి స్వప్రయోజనమును కోరుకోదటండి.
అంటే వాళ్ళ సొంత ప్రయోజనాన్ని కోరుకోదు అది. ఇంకా ఏమంటున్నాడు? స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు. ప్రేమ కలిగి ఉన్న వాళ్ళలో త్వరగా కోపం రాదట అండి. ఎవరన్నా కాని మాటలు అంటున్నా, దూషించి మాట్లాడుతున్నా, ఇబ్బందికరంగా మాట్లాడుతున్నా ఓపికతో సహిస్తూ వింటారన్నమాట అండి. సహనాన్ని కలిగి ఉంటారు, కోపపడరు. కోపం ఎంత భయంకరమైన పాపమో తెలుసుగా మీకు? ఏమండి, కోపంలో ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో తెలుసు కదా మీకు? అయ్యో క్షణికావేశంలో, అయ్యో ఆ కాసేపు ఆ కోపాన్ని తగ్గించుకుంటే ఎంత బాగుండేది, ఎంత నష్టం జరిగిందని చాలాసార్లు అనుకోవట్లేదు కోపపడిన వారిని చూసి. కాబట్టి త్వరగా కోపపడనివ్వదండి ప్రేమ. త్వరగా అది కోపపడదు, త్వరగా కోపపడదు. అపకారమును మనసులో ఉంచుకొనదు. అబ్బా, ఎంత గొప్ప విషయం అండి! అపకారం, ఇతరులు నీకు అపకారం చేశారు, నీకు విరోధముగా అనేక రకాలైన పనులు చేశారు, నీకు నష్టాన్ని కలిగించారు, కానీ ఆ అపకారాన్ని మనసులో ఉంచుకోవద్దు. అది ప్రేమ. బా, ఎంత గొప్పదండి! అపకారంను మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమందు సంతోషించును అన్నాడండి. దుర్నీతి, సత్యం అని రెండు రకాలు ఉన్నాయి. దుర్నీతి అంటే చెడు నీతి, చెడ్డ నీతి, చెడు పనులు చేసి అది నీతి అనుకుంటూ ఉంటారు, అది దుర్నీతి. దైవనీతి వేరు. ఇక్కడ దుర్నీతి యందు సంతోషపడనివ్వదు. ఏంటది? ప్రేమ. సత్యం అంటే వాక్యములోను నిజాయితీగా ఉండుటలోనే ఆనందించేటట్లు చేస్తుందట అండి ప్రేమ. చూసారా ప్రియులారా? ప్రేమ సత్యమందు సంతోషించేటట్టు చేస్తుంది. అంటే చెడు పనులు చేసి సంతోషించే వాళ్ళు చాలామంది ఉన్నారు, అనేక కుటుంబాలను పాడు చేసి సంతోషించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రేమ అలా చేయనివ్వదు. ప్రేమ ఇతరులను నాశనం చేయనివ్వదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, సత్యమందు సంతోషపడుతుంది ప్రేమ. ఇంకా అన్నిటినీ తాలూకొలను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును అని చెప్పాడండి. అన్నిటినీ తాలుకుంటుందట అండి, అన్నిటినీ నమ్ముతుందట అండి, అన్నిటినీ నిరీక్షిస్తుందట, అన్నిటినీ ఓర్చుకుంటుందట. ప్రేమ శాశ్వత కాలం ఉంటుందట అండి. కొద్ది రోజులు కాదు, 1-2 రోజులు కాదు, కొన్ని వారాలు కాదు, కొన్ని నెలలు కాదు, శాశ్వత కాలం ఉండిపోతుంది. స్థిరమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఈ రోజున దేవుడు మన యెడల శాశ్వతమైన ప్రేమను కలిగి ఉన్నారు. మనము కూడా దేవుని యెడల శాశ్వతమైన ప్రేమ కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం. అందుకని అన్నాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. మొట్టమొదట దేవుణ్ణి ప్రేమించడానికి ప్రయాసపడండి. ఆ తర్వాత నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని ఆజ్ఞ ఉందో చూసారా, ఆ ఆజ్ఞను పాటించడానికి ప్రయాసపడండి. టోటల్గా మీరు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అని పౌలు గారు చెప్పిన మాటను గమనించుకుని ప్రియులారా, ప్రేమ కలిగి జీవిద్దాం, ప్రేమతో జీవిద్దాం, ప్రేమలో ఉన్న ఆనందాన్ని అనుభవిద్దాం. దేవుడు కొద్ది మాటలు అందరి వినికిడిలో భద్రము చేయుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సకల సృష్టికి ఆధారపడుతుడా, ప్రేమ కనికరమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రేమ అనే అంశాన్ని నీ పిల్లలకు తెలియపరిచాను. ఇంకా అనేకమైన లోతు అర్థాలు ఉన్నాయి, కానీ నీ పిల్లలకు క్లుప్తమైన సందేశంలో అయినా కొద్ది వివరణ ఇచ్చి ఉన్నాము. విన్నారు, వినిన వారందరూ కూడా ప్రేమ కలిగి ఉండడానికి అవకాశం దయచేయండి. ఎందుకంటే ప్రేమ లేనివాడు నీ వాడు కాడు అని లేఖనాల్లో మీరు చెప్పారు. ప్రేమ లేకపోతే నీ వారు కారు నాయన. కాబట్టి నిన్ను ప్రేమించి నీవు చెప్పిన ఆజ్ఞను బట్టి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని ఆజ్ఞను కూడా పాటించి ప్రేమ కలిగి ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడే భాగ్యాన్ని దయచేయమని, వినిన వారందరినీ కూడా ప్రేమతత్వంతో నింపి నడిపించమని రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.